క్రైస్తవ దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినము ప్రతి ఒక్కరు కూడా శుభములు తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ సందర్భంగా మరి శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే పాపంలో ఉన్న మానవాళిని, చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి, పాపములను తీసివేయడానికి లోకరక్షకుడిగా ఆయన జన్మించాడు. అందును బట్టి జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున ప్రతి ఒక్కరి ప్రపంచంలో భయము, ఆందోళన, చీకట్లో ఉండడం, పాపంలో ఉండడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే లోకరక్షకుడు మరి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కనుక మీరు కూడా ఆయన దగ్గరకు వస్తే మీ కుటుంబాల్లో దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని వాక్యం బైబిల్లో తెలియచేయబడుతూ ఉంది. ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. దయచేసి దావీదు పట్టణమందు 2000 సంవత్సరాల క్రితం మనకు నీ కోసం మన కోసం పుట్టి ఉన్నాడు. ఈయన పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. మరి మన కోసం వచ్చిన దేవుడు మరి దావీదు పట్టణంలో మరి ప్రపంచానికి మరి ఆయన పుట్టుక ఒక ఆదర్శవంతంగా అనేక మందికి మేలు చేసే విధంగా, శాంతి, సమాధానం, ప్రేమ కలిగించే విధంగా, బాధల్లో, కష్టాల్లో, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారందరికీ విడుదల ఇచ్చేటువంటి విధంగా ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన నమ్ముకోండి, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించండి. నేడే మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఈయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మీ అందరికీ మరి జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున మరి కుటుంబం తరఫున నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడింది కనుక మనందరి కొరకు లోకరక్షకుడు ఉదయించాడు కనుక మీరందరూ సంతోషించి గంతులు వేయాల్సిన దినము. కాబట్టి మన కొరకు ఒక రక్షకుడు జరిగించాడు. మనల్ని రక్షించడమే ఆయన కార్యం. మనల్ని కూడా నిత్యరాజ్యంలో చేర్చడమే ఆయన ఉద్దేశం కనుక మనందరం కూడా ఈ క్రిస్మస్ సంతోషంలో, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా మనందరం ఇంకా కృపలను పొందుకుంటూ ఆశీర్వాదకారకంగా, దీవెనకారకంగా ఈ క్రిస్మస్ నుండి సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో అత్యధికంగా ఆశీర్వదించి మరి యొక్క సంవత్సరాన్ని ఇచ్చి మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉండగా ఈ దినమును బట్టి ఎంతో సంతోషిద్దాం. కాబట్టి మా తరఫు నుంచి, మా మినిస్ట్రీస్ తరఫు నుంచి కూడా ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉండగా మీరు, మీ కుటుంబీకులందరూ కూడా ప్రత్యేకమైన హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. జీవం కలిగిన తండ్రి, ఇదిగో నాయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మీ గురించి అనేక మంది తెలుసుకొని ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి ఉండగా మా కొరకు పుట్టి ఉన్నామని మేము నమ్మాము, మేము వెలిగించబడ్డాం, అనేక మందిని వెలిగించి దీవించబడ్డాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క వర్తమానం ద్వారా, దూత వర్తమానం ద్వారా గొర్రెలు కాపడం తెలుసుకున్నారు, జ్ఞానం తెలుసుకుని యేసు ప్రభుని చూడటానికి వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు అనేక మంది తెలుసుకుని నిన్ను ఆరాధించి మహిమపరచడానికి వచ్చి వారు కూడా ప్రభు దీవించబడి విడుదల చేయమని యేసు నామములో అడుగుచున్నాను. Samrani, bola munu te chamule.